ప్రియులారా, మీకు అందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానాలు మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చదువుకుందాం. నేనే చదువుతాను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రకటన. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను సూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను. సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యులు. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కరుణగల నాయన, పరిశుద్ధుడ, నమ్మకమైన తండ్రి, స్తోత్రములు. ఈ రాత్రి ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకై స్తోత్రములు. గ్రీన్ సిటీ సంఘాన్ని దీవించండి. చేరువచ్చిన సహోదరి సహోదరులను, కుటుంబాలను ఆశీర్వదించండి. నీ వాక్యం చదువుకున్నావు నాయన, వివరించడానికి నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు. మీ శిలువ సాటును నన్ను మరుగుపరిచి బలహీనను మీ సాధనంగా వాడుకొని మా అందరి క్షేమం కొరకై మీ దివ్యమైన సంగతులు మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, గత వారం మనము యోహాను గురించి మనం ధ్యానం చేశాం. మరి ఈ దినము యాక్చువల్గా ప్రకటన గ్రంథ ధ్యానాల్లోకి మనం వెళ్తున్నాము. 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకున్నాం. దీనిలోని ముఖ్య అంశము క్రీస్తు యొక్క ప్రత్యక్షత. క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఈ అధ్యాయాల విభజనను బట్టి మనం చూసినప్పుడు 1వ అధ్యాయము కాలమును బట్టి వర్తమాన భూత భవిష్యత్ కాలంలోనున్న ప్రభువును కనపరుస్తుంది. 1వ అధ్యాయంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రభు. 2-3 అధ్యాయాలు సంబంధించినటువంటి పద్ధతి సంఘముల మధ్య సంచరించుచున్న ప్రభువు. సంఘముల మధ్య సంచరించుచున్న ప్రభు. 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు శ్రమల కాలంలో తీర్పులు జరిగించుచున్న ప్రభు. శ్రమల కాలంలో తీర్పులు జరిగించుచున్న ప్రభు. 20వ అధ్యాయం నుండి 22వ వచనం వరకు 22వ అధ్యాయం వరకు 1000 ఏండ్ల పాలనలో నిత్య యుగములో పరిపాలకుడై ఉన్న ప్రభు. 4 అంశాలు, 4 భాగాలుగా విభజించాము ఈ ప్రకటన గ్రంథం. 1 వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రభు. 2 సంఘముల మధ్య సంచరించుచున్న ప్రభు. 3 తీర్పులు జరిగించుచున్న ప్రభు శ్రమల కాలంలో. 4 1000 ఏండ్ల పాలనలో నిత్యయుగంలో పరిపాలకుడై ఉన్న ప్రభు. మన ప్రభు పరిపాలకుడు. ఈ గ్రంథము యేసుక్రీస్తు అనే మాటతో మొదలైంది. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు అనే మాటతో మొదలైంది. అలానే చిట్ట చివరి వచనంలో కూడా 22వ అధ్యాయము చిట్ట చివరి వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులకు తోడయ్యుండునుగా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాటతో గ్రంథము ముగించబడి ఉన్నది. క్రీస్తుతో ప్రారంభము, క్రీస్తుతో ముగింపు. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, ప్రకటన గ్రంథము లేకపోతే మన విశ్వాస జీవితానికి ముగింపు అనేది, భవిష్యత్తు అనేది, నిరీక్షణ అనేది మనకు తెలియదు. కేవలము ప్రకటన గ్రంథము ద్వారానే ఒక విశ్వాసి యొక్క భవిష్యత్తు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనము, విశ్వాస అనేవాడు దేని కొరకు నిరీక్షించాలా అనే విషయాన్ని కేవలం మనం ప్రకటన గ్రంథము చదువుకోవడం ద్వారానే మనము అర్థం చేసుకోగలుగుతాం. ఆ సంగతులను గ్రహించగలిగి మన విశ్వాస యాత్రలో ఒక గురి కలిగి జీవించడానికి, గురికి వద్దకే పరిగెత్తడానికి, సాగడానికి ఈ ప్రకటన గ్రంథము మనకెంతో ఉపయోగపడుతుంది. మనకే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి యుగాంతము, యుగ ప్రారంభము ఎలా జరిగిందో అందరికీ తెలుసు. కానీ యుగాంతం ఏమైపోతుందో ఎవరికీ తెలియదు. యుగాంతాన్ని గురించి తెలిపేదే ఈ ప్రకటన గ్రంథం. రండి ఇప్పుడు డీటెయిల్గా మనము ఈ 3 వచనాలు మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రకటన. దేవుడే అనుగ్రహించినటువంటి ప్రకటన. తన దాసులకు కనపరచుటకు అనగా తన యందు విశ్వాసముంచిన మన అందరికీ దేవుడు తన ప్రత్యక్షతను కనపరుస్తున్నాడు. ప్రకటన అనగా ప్రత్యక్షత అని కింద నంబర్ వేసి రాసి పెట్టబడింది. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని మనం చూస్తున్నాం.
ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. తన దాసుడైన యోహాను. ప్రియులారా, ఆ దినాలలో ఈ దాసుడు అనే మాట వాడేవారు. అది గ్రీకు హెబ్రీ భాషలో దాన్ని తర్జుమా చేసినట్లయితే బానిస అనే అర్థం వస్తుంది. దాసుడికి బానిసకు తేడా ఏంటయ్యా అంటే, దాసుడు అనేవాడు యజమాని కింద పనిచేస్తూ తన సొంత కార్యములను ఖాళీ సమయంలో కూడా చేసుకునేవాడిని దాసుడు అంటారు. తన సొంత పనులు కూడా చేసుకోవచ్చు, వాడిని దాసుడు అంటారు. బానిస అనగా యజమానునికి అమ్ముడు పోయినటువంటి వాడు. అతనికి స్వతంత్రం అనేది లేదు. 24 గంటలు తన యజమానుని యొక్క కార్యములయందే లగ్నం ఉంచి సాగేవాడిని బానిస అంటారు. ఈనాడు బానిసత్వం ప్రపంచంలో మనకు ఎక్కడా కనపడదు. కానీ ఆ దినాల్లో ఈ దాసులు అనేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఆ దినాల్లో దాసులు బానిసలు, కొనబడిన బానిసలు అని కూడా మనం ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూడగలుగుతాము. స్వాతంత్రం గలవాడు దాసుడు, స్వాతంత్రము లేనకుండా పూర్తిగా యజమాని యొక్క అదుపు ఆజ్ఞల్లో ఉండి అతని కార్యములే జరిగించువాడు బానిస. యోహాను దాసుడు మరియు బానిస, ప్రభువుకు బానిస. తన జీవితాన్ని ధారపోసినటువంటి మహోన్నతమైన శిష్యుడు. 24 గంటలు ప్రభు యొక్క సేవను గురించి, ప్రభు కార్యములను గురించి ఆలోచన కలిగినటువంటి వాడు, నిరంతరము ఆయన సేవలో తరించినటువంటి వాడు దాసుడు యోహాను. భక్తుడైన యోహాను దేవుని దాసుడు అని చూస్తాం. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అనే ఆ మాట ఇక్కడ మనం చూసాం. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అనగా ఇంకా జరుగుతాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఈ మాటలు నమ్మకములు, సత్యములు. ఇవి నమ్మదగినవి, సత్యం, అబద్ధం కాదు, కల్పితం అసలే కాదు. దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తే. దూత ఆ మాట ఇక్కడ దూత అని ఉంది. దూత అంటే ప్రభువైన యేసుక్రీస్తే వివరిస్తున్నాడు యోహానుకి. యోహాను రాస్తున్నాడు. సంఘాన్ని పేతురు ద్వారా ప్రారంభించాడు. ఈ సంఘ ముగింపు, యుగ సమాప్తిని యోహాను ద్వారా ఆయన ముగించబోతున్నాడు. పేతురుతో ప్రారంభమైన సంఘాన్ని యోహాను యొక్క రాతలతోటి సంఘం యొక్క భవిష్యత్తుని ఇక్కడ తెలుపుతున్నాడు. సంఘమే కాదు, యుగాంతం అంతటిని కూడా ఆయన తెలుపుతున్నాడు. ఈ లోకం ఏమైపోతుంది, ఈ ప్రజలందరూ ఏమైపోతున్నారు, నమ్మిన వాళ్ళు ఏమవుతారు, నమ్మని వాళ్ళు ఏమవుతారు, అందరి భవిష్యత్తును తెలిపేదే ఈ ప్రకటన గ్రంథము అని మనం చూస్తున్నాం. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. త్వరలో, ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎప్పుడైతుందో మనకు తెలియదు. ఎందుకనగా మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఒక దినం అనేది 1000 సంవత్సరములతో సమానం. ఆయన తండ్రి యొక్క రాకడ, ప్రభు యొక్క రాకడ తండ్రికి తప్ప ఎవరికి తెలియదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తెలిపారు. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఈ సంగతులను మనం గ్రహించిన కొలది మరి ఎక్కువగా విశ్వాసంలో ఉంటూ ప్రభు కొరకు ఎదురు చూస్తూ విశ్వాస యాత్రలో సాగవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇక్కడ చూడండి మరొక మాట, తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. సూచన ఇదొక సూచన అంటే దేవోక్తిలో ఉన్నటువంటి గూఢార్థం. అంటే ఒక గూఢమైన అర్థం ఉంది. దేవుడు దానిని సూచిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన కలిగి ఉండాలి. సూచనపూర్వకంగా చెప్తున్నాడు. ప్రభువు చాలా విషయములను సూచనలుగా, గుర్తులుగా తెలుపుతున్నాడు. కొన్ని ఉపమానములుగా చెప్పాడు మత్తయి సువార్తలోను, కొన్ని చోట్ల. అయితే ఇది మాత్రం సూచనలు, గుర్తులుగా తెలుపుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను. అదేమనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల
కిరీటములో ఉండెను. ఇదొక సూచన, ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును గురించి సూచన తెలుపుతున్నాడు. సూచన. ఆ తర్వాత చూడండి 15వ అధ్యాయము 1వ వచనం. 15:1 మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు సూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడువరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. సూచన సూచన సూచనలు ఉన్నాయి. దేవుడు సూచిస్తున్నాడు, ఇదిగో ఇలా సంభవించనై ఉంటుంది అని. ఈరోజు వార్తల్లో మనం చూస్తున్నాం, ఇథియోపియా దేశంలో ఒక గొప్ప కొండ అగ్నిపర్వతం పేలిపోయింది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం అది కనపడిందంట, మళ్ళీ ఇప్పుడు కనపడింది. ఇవన్నీ సూచనలు, ఇవన్నీ మనకు తెలియదు. దేవుడు ఈ భూగోళమునైతేనేమి, ఈ సర్వ సృష్టినైతేనేమి అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. కొన్ని మనం గ్రహించలేని సంగతులను దేవుడు సూచనాప్రాయముగా గుర్తులుగా ఆయన తెలుపుతున్నాడు. ఇప్పుడు 2వ వచనానికి వెళ్దాం. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను సూచినంత మటుకు సాక్ష్యమిచ్చెను. అతడు దేవుని వాక్యమును గూర్చి, దేవుని వాక్యము, పాత నిబంధనలో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, యెహోవా వాక్కు ఇలాగూ సెలవిచ్చెను అనే మాట ఉంది. హోషేయ 1:1, మీకా 1:1, యోవేలు 1:1 ప్రవక్తలకు దేవుడైన యెహోవా వాక్కు, దేవుడైన యెహోవా వాక్కు, దేవుని వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని వాక్యము, దేవుని వాక్యము అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, అతడు దేవుని వాక్యమును గూర్చి, దేవుని వాక్యమును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆది కాలము నుండి, అబ్రహాము నుండి, నోవాహు కాలం నుండి సాక్ష్యము, దేవుని వాక్యమును గురించిన సాక్ష్యము ఇప్పటికి కూడా గ్రంథంలో మనకు సాక్ష్యముగా దొరుకుతుంది. ఇక 2వ విషయం ఇక్కడ చూసినట్లయితే, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి. ఒకటి దేవుని వాక్యము, పాత నిబంధనలో యెహోవా వాక్కు అని దాని గురించి చెప్పబడింది. 2వది యేసుక్రీస్తు సాక్ష్యము అని చెప్పబడుతుంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు సాక్ష్యము. సాక్ష్యము అనగా ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సాక్ష్యము సా ప్లస్ అక్షి, సా ప్లస్ అక్షి అనగా సాక్షి. కన్నులు గలవాడు, కంటితో చూచిన వాడినే సాక్షి అంటారు. ముందుగా మనం చూసాము ఏమని, ఆయన వాక్కు అయి ఉన్నాడు. అవునా? దేవుని వాక్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు చూడండి ఒక మాట, అది నేను చెప్తాను. 19వ అధ్యాయము, ప్రకటన 19:13. రక్తము చిలకరించి ఆ వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని నామము దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసు ప్రభు యొక్క నామము మరొక పేరేంటయ్యా అంటే దేవుని వాక్యము. కాబట్టి దేవుని వాక్యం అనగా యేసుక్రీస్తే. అంతేకాదు, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి అని అంటాడు. అర్థమైందా బాబు? సాక్ష్యము, కళ్ళతో చూచినటువంటి విషయాలను సాక్ష్యము అంటారు. ప్రత్యక్షముగా చూచుట, వినుట. మీరు కోర్టులో కూడా వెళ్ళండి, కోర్టులో మేము ఆడియో వినిపిస్తామండి, దీన్ని సాక్ష్యం కింద తీసుకోమంటే తీసుకోరు. వ్యక్తి నిలబడాలా బోన్లో, అతను విన్నది అతను చెప్పాలా, కళ్ళతో చూసింది చెప్పాలా. కళ్ళు, చెవులు ఇవి 2 ప్రాముఖ్యమైనవి. ఈ రెండితో చేసేటువంటి సాక్ష్యమే సాక్ష్యం, వాన్నే సాక్షి అంటారు. కాబట్టి యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో చూడండి, అక్కడ చాలా చక్కగా వివరించడం జరిగింది. మేము దేనిని వింటిమో ఆ మాట ఉంది అక్కడ. అవునా? జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది ఇంటిమో, కన్నులార ఏది చూచితిమో,
ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో. చూడండి, ఏది ఉండెనో మేము ఏది వింటిమో చెవులతో వినాలా, వినకుండా అయిపోయిందంటే కుదరదు. అంతేకాదు కన్నులారా చూచితిమో. రూపాంతరపు కొండ మీద యోహానుకు ఉన్నాడు, అవునా? పేతురు, యాకోబు, యోహాన్లు ఉన్నారు. వారు కంటితో మోషే, ఏలియాలను, యేసు ప్రభు, మహిమాస్వరూపి అయిన యేసు ప్రభును చూశారు. అంతేకాదు ఆకాశము నుండి దేవుడు పలికిన మాటలను కూడా వారు విన్నారు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని వారు చూచారు, విన్నారు. ఇక మూడవది, ఏది నిదానించి కనుగొంటిమో. సమాధిలో నుండి లేపబడిన యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను నిదానించి చూశారు శిష్యులందరూ. అర్థమైందా? పునరుద్ధానముతో లేపబడిన యేసు ప్రభువు నిదానించి చూచినారు. ఆ తర్వాత మా చేతులు దేనిని తాకి చూచెనో. తోమా అన్నాడు, నీ డొక్కలో పొడిచిన గాయములో నా చేతిలో ఉన్నటువంటి ఆ గాయములో నేను ఏలు పెడితేనే తప్ప నేను నమ్మను అన్నాడు. ఎస్, పెట్టు అన్నాడు. ఆయన ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు. ఎక్కిపోకపోయినా కానీ ఆయన అతన్ని తాకడానికి అనుమతించాడు. అప్పుడు ప్రభు అన్నాడు, చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు. ప్రియులారా, ఇది సాక్ష్యం. అపోస్తుల కార్యములు చూడండి, 4వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయములో శిష్యులు కూడా ఇంకా ఏం మాట్లాడతారో. 4వ అధ్యాయము 20వ వచనం, 4:20, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మా కంటితో మేము చూచిన దాన్ని, విన్నదాన్ని మేము చెప్పకుండా ఉండలేము. ఇది మామూలు సంగతి కాదు. ఒక సామాన్యుడిగా జన్మించిన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి పునరుద్ధాన శక్తితో లేపబడినాడు. ప్రపంచ చరిత్రలో చనిపోయి తిరిగి లేచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటి మరణము జయించిన యేసు ప్రభువును మేము చెప్పకుండా ఎలా ఉండగలము? మేము కన్న వాటిని, విన్న వాటిని మేము తెలుపుతున్నాము అని అంటాడు. 22వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 15వ వచనము. అక్కడ కూడా పౌలు మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, 22:15, నీవు కన్నవాటిని గూర్చి వినవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. దేవుడే సెలవిస్తున్నాడు. అవునా? పౌలా, అవునా? సౌలే పౌలు అయిపోయినాడు. నీవు కన్నవాడిని గూర్చి విన్నవాడిని గూర్చి. దమస్కు మార్గంలో అపోస్తుడైన పౌలు ఆ దివ్య దర్శనాన్ని పొందినాడు. యేసు ప్రభు దర్శనం చూశాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయములో 19 నుండి 22 వచనాల మధ్యలో ఆయన పరలోకానికి కొనిపోవడం కూడా చూచాడు. కళ్ళతో చూచాడు పౌలు, చాలా సంగతులు చూచాడు. అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే విన్నాడు కూడా. ఆయన స్వరం విన్నాడు, ఆయనతో మాట్లాడినాడు, సంభాషించినాడు. చాలామంది అంటారు, నిజంగా చెప్పాలంటే అపోస్తలులు 12 మంది కదా, ఒకడు ఇస్కరియోతు యూదా తప్పిపోయినాడు. ఇస్కరియోతు యూదా బదులు తొందరపడి లాటరీ వేసి మత్తయి అనేవాడిని సెలెక్ట్ చేశారు. దట్ ఈస్ ఎ రాంగ్ సెలక్షన్ అంటాడు చాలామంది బోధకులు. ఆయన గురించి చరిత్ర ఎక్కడ లేదు. ప్రభువు పౌలుకు కనపన్నాడు, పౌలుతో మాట్లాడినాడు. నిజంగా చెప్పాలంటే 12వ అపోస్తలుడు ఎవరయ్యా అంటే పౌలే. అందుకనే కొరింథీ పత్రికలు అంటాడు, మిక్కిలి ఏమైనటువంటి ఈ యొక్క అల్పులైన ఇవి అపోస్తలుల కన్నా నేనేమాత్రం తక్కువ వాడను కాను. దేవుని చేత మాట్లాడబడిన వాడు, దేవుని చేత ప్రభు అయిన యేసుక్రీస్తును చూచిన వాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు చేత వాడబడినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. కన్నవాటిని విన్నవాటికి నీవు సాక్షివై ఉండు అంటాడు. అంతేకాదు చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఆడ శిష్యులందరినీ గురించి కూడా మాట్లాడుతూ 1:8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములైనంతను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని
వారితో చెప్పాను. ప్రియులారా, వారు సాక్షులే. వారి సాక్ష్యము నమ్మకం, వారి మాటలు నమ్మకం, వారు చూసింది సత్యం. నమ్మకము సత్యమైనటువంటి దాన్ని లోకానికి వారు ప్రసరింపజేశారు. అది సత్యమైంది కాబట్టి ఇన్ని వందల సంవత్సరాలైనా కానీ ఆ సాక్ష్యం నిలబడి ఉన్నది. ఈనాడు అపోస్తులకందరికీ వారసులుగా మనం కూడా సాక్ష్యం ఇస్తున్నాం. ఎస్, వారు చూచిన దాన్ని మనం విన్నాం, దేవుని వాక్యం ద్వారా మనం విన్నాము, చూచాము, తెలుసుకున్నాము. మనం కూడా భూదిగంతాలకు మనం సాక్షులంగా ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు 3వ వచనానికి వెళ్దాం. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు. ఇది చివరి గడియ, ప్రభు యొక్క రాకడ సమయం. అయ్యా వినపట్లేదా? నేనేం టచ్ చేయలేదే. నేను మ్యూట్లోకి వెళ్ళానా? మ్యూట్లో పడింది. ఎస్, రైట్. మనము చివరి గడియలో ఉన్నాం. ఇప్పుడు వస్తుందా? మనము చివరి గడియలో ఉన్నాం. ప్రభు యొక్క రాకడ సమయము ఇది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాకడ సమయము అయ్యా, రాకడ సమయంలో మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలా. సమయము సమీపించుచున్నది అన్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనంలో చూడండి, పౌలు చెప్తున్న మాటలు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటకు యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదమట్టించవలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. ఇక్కడ సాక్ష్యం ఇస్తానంటున్నాడు. రెండవది పరిచర్య చేస్తానంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఈ మాట, ప్రభు పనిచేసే వాళ్ళకు ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి సాక్ష్యం ఇచ్చుట, రెండవది పరిచర్య చేయుట. దాని కొరకు నా ప్రాణమే ఇస్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు నేను చేస్తానని పౌలు విసురుతా ఉన్నాడు. ఒక సవాలు. ఎంత గొప్ప సాక్ష్యం! ప్రియులారా, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. ఇది కడువరి కాలము అని రాశాడు అక్కడ. కడువరి కాలము. వీఆర్ ఎట్ ద లాస్ట్ స్టేజెస్ ఆఫ్ ది యూనివర్స్. చివరి సమయం, కడవరి సమయంలో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం, ముగింపులో ఉన్నాం, ఈ యుగాంతంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన కార్యములో యందు ఆసక్తి కలిగి జీవించాలి. అలాగే తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై, కాలము సమీపించుచున్నది కనుక, ముగింపులోనికి వస్తున్నాం కనుక దైవజనులు ఎప్పుడు ఎలా ఉండాలా? సన్నద్ధులుగా ఉండాలా. అంటే యువర్ ఆన్ టోస్ అంటే మునివేళ్ల మీద నిలిచి పనికి పరిగెత్తే వారముగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సమయము సమీపించుచున్నది గనక అని అంటాడు. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినువాడు. నెంబర్ 1 చదువుట. ఈ వాక్యం ఏం చేయాలా? చదవాలా. సోదరుడా, నేను ప్రభు నమ్మినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు బైబిల్ చదువుతూ ఉన్నాను. సమయము చదివే కొద్దీ వయస్సు పెరిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ ఎప్పటికప్పుడు నాకు బైబిల్ కొత్తగానే అనిపిస్తుంది. ఆ మాటలు కొత్తగానే ధ్వనిస్తున్నాయి. క్రొత్తదనాన్ని నేను చూస్తున్నాను. చదువుట. ఎజ్రా కాలంలో దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఎజ్రా చదువుతూ ఉంటే వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు నిలిచి ఉన్నారు. అట్లానే నిలిచి వాక్యం విన్నారని ఎజ్రా గ్రంథంలో రాసి పెట్టబడింది. ప్రియులారా, చదవడము చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో సమాజ మందిరాలలో ఆ దినాల్లో చదివేవారు. అవునా? 13వ అధ్యాయము 15వ వచనం, ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత, ఆ దినాల్లో సమాజ మందిరాలు ఉన్నాయి, చర్చిలు లేవు, ఇంకా చర్చిలు కట్టలే.
యూదులు సమాజ మందిరాల్లో సినగోగ్స్ అని అంటారు. ఈ సమాజ మందిరములలో కూడుకునేవారు. కూడుకున్నప్పుడు వారి దగ్గర ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం అనగా ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 గ్రంథాలు ధర్మశాస్త్రం అంటారు. అంతేకాకుండా ప్రవక్తల గ్రంథాలు, యెషయా గ్రంథం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు అవన్నీ ప్రవక్తల గ్రంథాలు. ధర్మశాస్త్ర గ్రంథము, ప్రవక్తల గ్రంథాలు మానక గంటల తరబడి వారు చదివేవారు. అందరూ కూర్చొని వినేవాళ్ళు. ఆ మందిరంలో కూర్చొని ఉంటే ఒక ఆయన చదువుతూ ఉండేవాడు, శాస్త్రులు చదివేవారు. ధర్మశాస్త్రోపదేశకులు చదివేవారు. చదవడమే కాదు, ఆ తర్వాత చూడండి ఇక్కడ రాసి పెట్టి ఉంది 15వ వచనంలో. తరువాత సమాజపు మందిరపు అధికారులు ఆ సమాజ మందిరం కట్టేవారు. దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక అధికారి ఉండేవాడు. ఆ అధికారి ఆధీనంలోనే మందిరం ఉండేది, ధర్మశాస్త్ర గ్రంథం ఉండేది, ఆ స్క్రోల్స్ ఉండేటి. మరి అవన్నీ సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధ వాక్యము చెప్పవలని ఉన్న ఎడలా చెప్పుడు. ఆ తర్వాత బోధ ఏదైనా ఉంటే బోధించేవారు. అలాంటి సమాజ మందిరాలలో అపోస్తులు, శిష్యులు, పౌలు వాటిని వాడుకొని పాత నిబంధన కాలపు ధర్మశాస్త్రమును, ప్రవక్తల గ్రంథాలను చదువుతూ వారికి దేవుని వాక్యాన్ని బోధించేవారు. ఆ పాత నిబంధనలో దాగి ఉన్న దేవుని యొక్క వాక్యమును, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను వెలుపలికి తీసుకొని వచ్చి ఆయనే, ఆ దేవుడే ఈ ప్రభువైన యేసుక్రీస్తు, ఆ బలి అర్పించబడిన బలి పశువే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందలి విశ్వాసము ద్వారా మనందరికీ రక్షణ, నిరీక్షణ, పరలోకము ఉందని పాప క్షమాపణను గురించి, మారు మనస్సును గురించి వారు చదివేవారు, బోధించేవారు. చదువుట, బోధించుట మానకుండా వాక్యము చదవడం అనేది మన జీవితాలకు ఎంతో ధన్యత. 22వ అధ్యాయం చూడండి, ప్రకటన 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. చదువువాడు ధన్యుడు, గైకొనువాడు కూడా ధన్యుడు. చాలామంది చదవడానికైతే చదువుతారు కానీ దాన్ని పాటించలేరు. పాటించడం చాలా కష్టం, అయినా పాటించాలి. అది చాలా అవసరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా లూకా సువార్త 11వ అధ్యాయంలో చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో కూడా ఆయన ఆ మాట అంటాడు. ఆయన అనేకులకు బోధించుతూ ఉన్నప్పుడు ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయనకు వచ్చినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్త్రీ అంటది, ఆయన 11:27 అయ్యా, 11:27 లూకా సువార్త 11:27. ఆయన ఈ మాటలు చెప్పుతుండగా ఆ సమూహములో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును కానీ దేవుని వాక్యం విని దాని గైకొనువారు మరి ధన్యులు. చదివి గైకొనువారు ధన్యులు. అయ్యా, చదువు రాకుండా ఉంటే విని గైకొనువారు కూడా ధనులు. చాలామంది అంటారు మాకు చదువు రాదయ్యా అని. ఎస్, విని గైకొనువారు ధన్యులు. అందుకనే బైబిల్ స్టడీలు ఇవన్నీ చెప్పేది మనకు. ఆనాడు సమాజ మందిరాల్లో ఎలా జరిగిందో బైబిల్ స్టడీల్లో మనం చదువుతూ ఉంటాం. ధర్మశాస్త్రం చదువుతాము, ప్రవక్తల గ్రంథాలు చదువుతాము, పద్య భాగాలు చదువుతాము, గద్య భాగాలు చదువుతాము, కొత్త నిబంధన చదువుతాము, వాటిని వివరిస్తాం. దానివల్ల మన విశ్వాసం బలపడుతుంది, మన భవిష్యత్తు ఏంటనేది మనకు తెలుస్తూ ఉంటుంది, ఎలా మనం జీవించాలని తెలుస్తుంది. కాబట్టి చదువువారు ధన్యులు, వినువారు ధన్యులు. అంతేకాదు చదివి విని గైకొనువారు మరీ ధన్యులు, చాలా గొప్ప ధన్యులు. ప్రియులారా, ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. చదువుతున్నారా? లేదు. వింటున్నారా? ఈనాడు యూట్యూబ్ ఛానల్లో, మన వాట్సాప్ ఛానల్స్లో ఎన్నో మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మంచి మంచి మెసేజ్లు వస్తున్నాయి. వినొచ్చు, వాటిని గైకొనొచ్చు. పాటించండి. పాటించకపోతే ఏమీ లాభం లేదు. ఇప్పుడు ఒక విద్యార్థి సంవత్సరం వల్ల వింటాడు, సంవత్సరం వల్ల చదువుతాడు, పరీక్ష రాయకపోతే ఎట్లా? ఫెయిల్. అలాగనే మనం జీవితకాలం అంతా వింటూ చదువుతూ ఉంటాము,
దాన్ని పాటించకపోతే మన నామము మన నిమిత్తమే దేవుని యొక్క నామము ఈ భూమి మీద దూషించబడుతున్నది. విని గైకొనువారు, చదువువాడును వాటిని విని, చదువుట, వినుట, గైకొనుట, 3 మాటలు ఉన్నాయి. చదువుట, వినుట, గైకొనుట. అలా విశ్వాసయాత్రలో మనం సాగుతూ ఉండాలి. ఇప్పుడు రండి ముగింపుకు వస్తాను. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యులు. ఎవరు ధన్యులు? చదువువారు, వినువారు, గైకొనువారు ధన్యులు. ప్రకటన గ్రంథంలో 7 రకాల ధన్యతలు ఉన్నాయి. నంబర్ 1, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో చదువువాడును, వినువాడును, గైకొనువాడు ధన్యులు. ప్రియులారా, చదవాలా, వినాలా, గైకొనాలా? దయచేసి విన్నవారు వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఈనాడు సంఘాలలో ఘాటుగా బోధించేవారు ఉన్నారు. చాలా ఘాటుగా బోధిస్తారు. చాలా సంఘాలు నేను చూశాను. సమాధానం అని ప్రకటన చేస్తుంటారు. ప్రేమ స్వరూపి అని ప్రభువును ప్రకటిస్తారు. మనం ప్రేమ కలిగి ఉండాలని ఉంటారు. కానీ నీ పక్కన కూర్చున్న వాడి మీద నువ్వు ప్రేమ చూపలేవు. నీకు ఇబ్బంది పెట్టే వాళ్ళతో నువ్వు సమాధానము కలిగి ఉండలేవు. స్టేజీ ప్రసంగాల కోసమే కాదు, మన జీవితంలో అనునయించుకోవడానికి తగిన రీతిగానే మనం బోధించాలి. మనము పాటించలేని దాన్ని బోధించడం కూడా వ్యర్థమే. ఏమై కరెక్ట్ ఆర్ నాట్? గైకొని బోధించువారు మరి ధన్యులు. గైకొనకుండా బోధిస్తే దట్ ఈస్ ఏ లెక్చర్. ఇట్ ఈస్, దాన్ని బోధ అన్నారు, టీచింగ్ అంటారు. ఈనాడు కాలేజీ లెక్చరర్కి ఈ పుస్తకం ఇచ్చేసి టీచ్ చేయమంటే మనకన్నా బ్రహ్మాండంగా చెప్తారు. వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ విషయాలన్నీ తీసుకొని వస్తారు. అయితే వాళ్ళకు మనకున్న తేడా ఏంటంటే, మనం విని విశ్వాసం ఉంచి రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని, పాప క్షమాపణ పొంది, సంఘ సహవాసంలో ఉండి వీటిని పాటిస్తూ వీటిని లోకానికి మనం వివరిస్తున్నాం. మనము ధన్యులము. వాడు విని బోధించేవాడు వాడు ధన్యుడు కాదు. గైకొనకుండా నువ్వు పాటిస్తే, నువ్వు బోధిస్తే ఎవరు వింటారు? ప్రియులారా, మనం వేషధారుల వలె ఉండకూడదు. పరిసయ్యులు అలాంటి వారే, సద్దుకయ్యులు అలాంటి వారే. వేషధారులైన పరిసయ్యులారా, వేషధారులైన సద్దుకయ్యులారా అని బైబిల్లో మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు సంబోధిస్తాడు. ఈనాడు లోకమంతా, క్రైస్తవ లోకం వేషధారణతో నింపబడి ఉన్నది. వేషలనైనా దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడు. ఎందుకనగా వారు పులి చర్మమును కప్పుకొని తిరుగుతున్నటువంటి మేకలు, గర్విష్ఠులు. వారి జీవితం మార్చుకోకపోతే నీ బోధ ఎవరికీ ఉపయోగం లేదు. నంబర్ 2, 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి విశ్వాసయాత్రలో జీవిస్తూ, ప్రభు కొరకు జీవిస్తూ, ప్రభు కొరకు పథ్యమైన జీవితాన్ని కలిగి ఉండి, ప్రభు కొరకు స్వచ్ఛమైన జీవితాన్ని కలిగి ఉండి, ప్రభు కార్యములు చేస్తూ, ప్రభు సేవలో సాగుతూ, ప్రభు మందిరంలో ఉంటూ ఆయన కొరకు మృతి పొందితే ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు. ప్రభువునందు మృతి, క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు రక్షణ ఉంది. క్రీస్తు యేసునందు నిరీక్షణ ఉంది. క్రీస్తు యేసునందు మనకు పరలోకం ఉంది. అలాగనే ప్రభువునందు మృతి పొందిన వారు మృతి పొంది వారికి ధన్యత ఉంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని ఫిలిప్పీ పత్రిక 1:21లో పౌలు పలికాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు. నమ్మినావా? ప్రభు కొరకు జీవించు, చనిపోయేంత వరకు జీవించు. యూ షుడ్ నాట్ బి ఏ మిడిల్ డ్రాపర్. మధ్యలో నీ విశ్వాస యాత్రను డ్రాప్ కాకూడదు, ఆగిపోకూడదు, సాగిపోవాలా. ఊపిరి ఉన్నంత వరకు నీ కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకొని ప్రభువు యొక్క సన్నిధిలో, ప్రభువు యొక్క తలంపులతోటే ఈ తనువు విడిచిపెట్టువారు ధన్యులు. 3వ విషయం, 16వ అధ్యాయం 16వ వచనం, 16.
చిట్ట చివరి భాగం, తన వస్త్రమును ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. వస్త్రము అనగా రక్షణ. తన రక్షణను కాపాడుకోవాలా. మనం రక్షించబడిన వారం, క్రీస్తు రక్తంలో మన పాపములను కడుక్కున్న వారం, శుద్ధి చేసుకున్న వారం. మన వస్త్రములను కాపాడుకోవాలా అనగా మన రక్షణను కాపాడుకోవాలా. సూటిపోటి మాటలు, లోకములో ఉన్న సంగతులు, లోకములో ఉన్న ప్రెజర్స్, లోకములో ఉన్న ఒత్తిడులు, బలవంతాలు కొన్నిసార్లు ఈల్డైపోతారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళ దగ్గర, చావుల దగ్గర, గొడవల దగ్గర, పంపకాల దగ్గర, సేవలో, సంఘములో, పరిచర్యలో, వాక్య ధ్యానములో, సంఘాన్ని నడిపించడంలో చాలాసార్లు మనం సహనాన్ని కోల్పోయి నాకు ఈ సంఘమే వద్దని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. నాకు ఈ దేవుడే వద్దు, నాకు ఈ పనులు కావట్లేదని బాధపడే దూరంగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందుకనే ప్రభువు అంటున్నాడు, తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా యేసు ప్రభు ఇచ్చిన రక్షణను విడిచిపెట్టకూడదు. ఎవరి మీద అలుగుతావు నువ్వు? ఎవరి మీద యుద్ధం చేస్తావు నువ్వు? మనమందరం పోయేది పరలోకానికే కదా. నువ్వు పరలోకంలో ఉంటావు, నేను పరలోకంలో ఉంటాను. అక్కడ ఏమైనా ఆధిక్యతలు ఉన్నాయా? అక్కడ ఏమన్నా మనం గొప్పవారమా? నువ్వు ఇక్కడ ఎందుకు ఈ తాపత్రయం, ఈ సమస్యలు, ఇవన్నీ? ప్రభు కొరకు జీవించడం నేర్చుకుందాం, ప్రభు కొరకు సాగుదాం. మనకు కలిగిన దాన్ని అంతం వరకు గట్టిగా పట్టుకుందాం. నేను వచ్చు పర్యంతం నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాము. 4వ విషయం 19:9 ప్రకటన గ్రంథం 19:9. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల పెండ్లి విందు, గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం అనే వధువును వివాహం చేసుకుంటున్నాడు. ఈ విందుకు అనేకులు పిలువబడతారు. ఆ పిలువబడిన వారు పాత నిబంధన కాలపు భక్తులే. వారందరి సమక్షంలోనే సంఘాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వివాహం ఆడతాడు. వారితో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమైన వధువుతో, అలాగనే ఈ పెళ్లికి పిలువబడిన వారు, ఈ ధన్యులని పిలువబడిన వారితో కూడా ఆయన భూమి మీదకి దిగి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. గొర్రెపిల్ల పెండ్లికి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో అనుకుంటా విందు ఉంది కదా. ఒక రాజు విందు చేసి అనేకులను పిలిచాడు. అందరూ సాకులు చెప్పాడు. నేను పెళ్లి చేసుకున్నా, నా భార్యను చూడడానికి పోతున్నా, నేను జత ఎడ్లు కొన్నాను, వాటిని ఇప్పుడు పోయి చూడాలా, ఎన్నెన్నో సాకులు చెప్పేవారు ఉన్నారు. ప్రభు కార్యముల కొరకై నిలబడాలా. మన సమయాన్ని కూడా విడిచిపెట్టి ఆయన పిలుపులో మనం పాలుపంపులు పొందాలి. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. 5వది 22వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములు సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవించిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపాను. 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రవచనముల వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ప్రవచన వాక్యములు. ఈనాడు ప్రవచనాలు చెప్పేవారు యూట్యూబ్ ఛానల్లో 100 మంది ఉన్నారు, అవునా? షార్ట్ మెసేజెస్, 2 నిమిషాలు 3 నిమిషాలు, అందరూ ప్రవచనాలు చెప్పేవాళ్ళే. పిల్లలు చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు. కానీ పాటించే వాళ్ళు ఎంతమంది? వినడానికి చాలా బాగుంటాయి ప్రవచనాలు. అయితే ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఎన్నో చదువుతున్నాము, ఎన్నో వింటున్నాం, ఒక్కటన్నా పాటిస్తున్నామా? చిన్న శ్రమ వస్తే చాలు అసలు ప్రభువే లేడంటాం, ఈ సేవే వద్దంటాం, సంఘమే వద్దంటాం, ఈ భర్త వద్దంటాం, ఈ భార్య వద్దంటాం, ఈ పిల్లలు వద్దంటాం, మనతో ఉన్నటువంటి విశ్వాసులను వద్దంటాం, ఆ కుటుంబం వద్దంటాం, ఈ కుటుంబం వద్దంటాం. ఏమి ప్రవచనాలు ఏమి నేర్పినాయి? నీ విశ్వాసం ఎక్కడా? నీ నమ్మకం ఎక్కడా? నీ గురి ఎక్కడా? నీ గురి సరి అయినదైతే ఇవన్నీ మనకు ఆటంకాలే కాదు. అందుకనే
మనం ప్రభువులో సంపూర్ణులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంపూర్ణులు కావాలి, అర్థమైందా? సంపూర్ణులు కావాలి. మనం సంపూర్ణంగా అయినప్పుడే, దట్ మీన్స్ యూ షుడ్ హ్యావ్ ఎ మెచ్యూరిటీ ఇన్ గాడ్స్ వర్క్. దైవ గ్రంథమునందును దేవుని కార్యముల యందును పరిపక్వత కలిగినటువంటి వారంగా ఉండాలా. నమ్ముకున్న రోజు బాలులంగా, నమ్ముకున్న కొత్తలో ఎలా ఉంటాం? 10% విశ్వాసం, 20% విశ్వాసం, 30% విశ్వాసం. బతికినంతకాలం అదేనా? 100% నువ్వు రావా? 100% వచ్చినప్పుడే నీ ఓర్పు, నీ సహనం అన్నీ బయటకు వస్తాయి. గైకొను వారు ధన్యులు. ఆ తర్వాత అయ్యా 6లో మొదటి పునరుద్ధానములు 20వ అధ్యాయము 6వ వచనం. 20వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 26. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. మొదటి పునరుద్ధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 నుంచి 18 వరకు ఉన్నటువంటి ప్రకారం ప్రభునందు మృతులైన మృతులు లేపబడుదురు. ఆ మీద సజీవులమై నిలిచి ఉండి మనము కూడా మార్పు చెందిన దేహములతో కూడా మనము మహిమా దేహములతో మనం మధ్యాకాశంలో ప్రభును కలుసుకుందాము. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో ఎవరైతే పాలుపంపులు పొందుతారో వారు ధన్యులు. ఇక రెండవ పునరుద్ధానం ఉండేది ఎందుకు? తీర్పు కోసమే. అదే కదా, తీర్పు పునరుద్ధానమే రెండవది. ధవల సింహాసనం కొరకు అందరు లేస్తారు. ఈ మొదటి పునరుద్ధానంలో వెళ్ళేసినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా ఉంటారు. ఆయన పెళ్లి వధువుగా వారు ఉంటారు. వేళ్ల పరిపాలనలో కూడా వీళ్ళు ఉంటారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు. వారు రక్షించబడిన వారై ఈ లోకమును వారు వెళ్తారు. ప్రభుతో కూడా ఉంటారు. ప్రభుతో కూడా వేయేళ్ల పరిపాలనలో వాళ్ళు ఉంటారు. ఆ రక్షణ నీకు కావాలంటే నేడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈయన లోకరక్షకుడు. ఈ లోకాన్నే శాసించగలిగిన వాడు, ఈ యుగాంతమును సమస్తమును ఎరిగినటువంటి వాడు, అన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు. ఆయన ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నాడు. ఈ లోకాన్ని ఆయన ఏలబోతున్నాడు. ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరు పాలుపంపులు పొందుతారో వారు ధన్యులు. చాలామంది ప్రభువును నమ్మినామని మందిరాల్లో ఉంటారు. అయితే పునరుద్ధానంలో, ఆ మొదటి పునరుద్ధానంలో లేపబడతారో లేరో చాలామందికి వారి అనుమానమే. లేపినప్పుడు తెలుస్తుంది. విడిచిపెట్టబడినావా? నీ విశ్వాసము ఒట్టిదే. ఈనాడు నామకార్తులు మందిరాల్లో ఉన్నారు. ప్రభు నామమును పెట్టుకొని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోకానికి రాలేడు, కానీ ప్రభు చిత్తమును నెరవేర్చువాడే నా శిష్యుడు పరలోకానికి వస్తాడు. ఈనాడు యేసు ప్రభువును గురించి మాట్లాడే వాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి వీళ్ళంతా పరలోకంలో ఉంటారో లేదో మనకు తెలియదు. అయితే మొదటి పునరుద్ధానములో పాలుపంపులు పొందువారు ధన్యులు. చిట్ట చివరి మాట 22వ అధ్యాయం ప్రకటన 22:14. 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకొనువారు ధన్యులు. వస్త్రములు ఉదుకుకొనువారు ధన్యులు. యు మస్ట్ క్లీన్ యువర్ క్లోత్స్. అంటే దినదినము మన మురికిని ఏం చేసుకోవాలా? కడిగి వేసుకోవాలా. వస్త్రము అనగా రక్షణ. దేవుడు నిత్య రక్షణ కారకుడైనాడు. మనకు రక్షణ వస్త్రములు ధరింపజేసినాడు. అయితే అనుదిన జీవితంలో మనకు కలుగుతున్న మురికిని, ఈ వస్త్రాలను ఉతికి ఆ మురికిని వదిలించుకోవాలి. తెలిసి చేసిన పాపం కానీ, తెలియక చేసిన పాపం కానీ ఏదైనా ఉన్నట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ పొంది దాన్ని విడిచిపెట్టాలి. ఉదుకుకొనువారు ధన్యులు. చాలామంది కప్పుకొనే ఉంటారు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడని కీర్తన గ్రంథంలో, దావీదు కీర్తనలో ఉంది. చాలామంది కప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఇస్కరియోతు యూదా చేసిన తప్పదే. ఆయనతో కూడా తిరిగాడు, తిన్నాడు, తాగాడు. ఆయనతో కూడా
ఆ అద్భుతాలన్నీ చూశాడు. చివరి క్షణంలో తప్పు చేశాడు, ప్రభునే అమ్మివేశాడు. అయితే పశ్చాత్తాపం ఉంది, కానీ ప్రభు సన్నిధికి వెళ్ళి తన పాపాలను ఒప్పుకొని ఆయన దగ్గర రక్షణ పొందలే, కడుక్కోలేదు, తన జీవితాన్ని కడుక్కోలేదు, తన వస్త్రాలను ఉదుక్కోలేదు. ప్రభుతోనే ఉన్నాడు, కానీ అతను పరలోకానికి పోలేకపోయినాడు. ఇవన్నీ మనకు హెచ్చరికలు. తన వస్త్రములు ఉదుక్కునేవారు ధన్యులు. కాబట్టి ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లుగా మనకందరికీ అర్థమయ్యేది ఏందయ్యా అంటే, చదువువాడు, వినువాడు, ఈ వ్రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యులు. 7 రకాల ధన్యతలు మనం చూసాము. చదువువారు ధన్యులు, విని గైకొనువారు ధన్యులు అని చూసాము. ప్రభునందు మృతులైన వారు ధన్యులని చూసాము రెండవదిగా. మూడవది, వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. నాలుగవదిగా, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వాడు ధన్యుడు. ఐదవదిగా, మొదటి పునరుద్ధానములో పాలుపంపులు పొందువారు ధన్యులు. ఆరవదిగా, ప్రవచన వాక్యములను గైకొనువారు ధన్యులు. ఏడవదిగా, తమ వస్త్రములను ఉదుక్కునేవారు ధన్యులు. ఈ ధన్యతలు మనకే రాసి పెట్టాడు. విశ్వాసి ఆసక్తి గలవాడై క్రీస్తు కొరకు ఈ లోకములో చక్కగా సాగాలంటే, మనం ధన్యులుగా ఉండాలంటే ఆయన చెప్పిన ధన్యతలను మనం పాటించాలి. అలాగా మన విశ్వాస యాత్రలో మనం సాగినట్లయితే ప్రభు ఒక దినాన వస్తాడు, మనల్ని ఆయన రాజ్యానికి తీసుకొని పోతాడు. ఇంకా నమ్మని వారు నమ్మండి, నమ్మిన వారు మీ రక్షణను చక్కగా ప్రభు కొరకు కొనసాగించండి. ప్రభు కొరకు ఎదురు చూస్తూ విశ్వాస యాత్రలో సాగవలసిన వారంగా ఉన్నాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.